2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం శిరీష్ గారు. సో ఇంటర్లింక్ కి సంబంధించి క్రిప్టో కరెన్సీలో ప్రెసెంట్ ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి, వాటిని ఏ రకంగా యూజ్ చేసుకుంటే మనం బెనిఫిట్ అవుతామంటారు? శిరీష్ గారు, ముందుగా ఇంటర్లింక్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ న్యూస్ అండి. వెబ్సైట్ అనేది అప్డేట్ అయింది. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, interlinklabs.ai అనమాట. ఇక్కడ ఓమ్ ఎకోసిస్టమ్ బ్లాగ్ వైట్ పేపర్ ట్రెజరీ కంపెనీ అని ఉంది కదా మేడం. ఈ ట్రెజరీ కంపెనీ అంటే ఏంటంటే, కొన్ని స్టాక్ మార్కెట్ కంపెనీస్ ఉంటాయి కదా, ఇంటర్లింక్ టోకెన్ని హోల్డింగ్స్ కింద చూపిస్తారనమాట. మైక్రో స్ట్రాటజీ అనేది బిట్కాయిన్ హోల్డింగ్ కింద చూపించింది అనమాట. సో ఈ విధంగా కంపెనీస్ కనుక క్రిప్టోని హోల్డింగ్స్ కింద, వరల్డ్ లిబర్టీ ఫైనాన్స్ వాళ్ళ టోకెన్ కూడా చాలా కంపెనీస్ హోల్డింగ్స్ కింద చూపించింది అనమాట. ఇలా ఈ ట్రెజరీ కంపెనీ అంటే ఏంటంటే బిగ్గెస్ట్, ఎప్పుడైతే ఈ కంపెనీస్ కనుక ఒక టోకెన్ని హోల్డింగ్స్ కింద చూపిస్తుంటే వాళ్ళ బ్యాలెన్స్ షీట్ ట్రస్టెడ్ బై బిగ్ పీపుల్ అనమాట. దాని వాల్యూ కూడా ఆటోమేటిక్గా నెక్స్ట్ లెవెల్లో ఉండడానికి అవకాశం ఉంటుంది, ఇలాంటి అన్ని ఒక కంపెనీ బ్యాలెన్స్ షీట్లో చూపించడం వల్ల. ఇది ఒక గుడ్ న్యూస్. ఒక బ్యాడ్ న్యూస్ కూడా జరిగిందనమాట. ఒక బ్యాడ్ న్యూసే కానీ గుడ్ న్యూస్ లాగా అయింది. తర్వాత ఇంటర్లింక్ సిస్టమ్ లాగిన్ యాప్ ఉంటుందండి, మొబైల్ యాప్. దాదాపుగా 1.5 day అది వర్క్ అవ్వాలి, లాగిన్ అవ్వడం. అందరూ భయపడిపోయారు, మా కాయిన్స్ అన్ని ఏమైతే ఇప్పుడు దాకా మైనింగ్ చేసినాయి ఇవన్నీ ఇంకా లాస్ అవుతాయా, ఇది లాగిన్ అవ్వట్లేదు, ఇంకా ఈ సిస్టమ్ ఎత్తిపోయింది అనుకుంటా అని ఇంకా ఎన్నో వస్తాయి కదా ఒకసారి, ఒక 1.5 day పని చేయపోయేసరికి. తీరా చూస్తే వాళ్ళ ట్విట్టర్ అకౌంట్ నుంచి ఒక అఫీషియల్ ట్వీట్ వచ్చిందండి, మా మీద హ్యాకింగ్ జరిగింది, అంటే సిస్టాన్ని హ్యాక్ చేయబోయారు, కానీ ఇంటర్లింక్ సిస్టమ్ దాన్ని ధైర్యంగా, అంటే ఆ సర్వర్స్ అందరినీ అటాక్ కాకుండా ఆటోమేటిక్గా వాటిని బ్లాక్ చేసి ఐపీ అడ్రస్లని వీటిని ఇప్పుడు మళ్ళీ ఎక్కడి నుంచి అయితే వస్తున్నాయో ఆ ఐపీ అడ్రస్లన్నీ బ్లాక్ చేసి మళ్ళీ బ్యాక్ టు రీస్టోర్ చేశారనమాట. వాళ్ళు మన కోసం ఇంత దాడి, అంటే ఒక ప్రొఫెషనల్ హ్యాకింగ్ గ్రూపు దాడి చేసింది ఇంటర్లింక్ సిస్టమ్స్ మీద. ఒక హ్యాకర్ గ్రూప్ దాడి చేసిందంటే ఫ్యూచర్లో దానికి వాల్యూ ఉందనే మా ఉద్దేశం. సో వాళ్ళకి వాల్యుబుల్ అనిపించింది, హ్యాకర్స్ గ్రూప్ వాళ్ళకి కూడా దీని యొక్క వాల్యూ తెలిసింది. సో మీ కాయిన్స్ జాగ్రత్త, ఇంటర్లింక్ కాయిన్స్ అనేది ఏదైతే మైనింగ్ చేస్తున్నారో అవన్నీ హ్యాకింగ్ కాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. నెక్స్ట్ వర్షన్స్లో ఇంకొంచెం సెక్యూరిటీని, అప్లికేషన్ ఉంటుంది కదండి మొబైల్ యాప్, సెక్యూరిటీ పెంచుకోవడానికి కొన్ని టిప్స్ చేయబోతున్నారు అనమాట. దాంట్లో అవన్నీ అప్డేట్స్ అయినప్పుడు ఆ సెక్యూరిటీ టిప్స్ ఫాలో అవడం వల్ల కూడా మనం ఈజీగా హ్యాకింగ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. ఇది ఆ బ్యాడ్ న్యూస్ ఏమైందంటే గుడ్ న్యూస్ లాగా టర్న్ అయిపోయింది. ఇంకా సిస్టమ్ దాన్ని తట్టుకొని నిలబడింది. ఒక్క ఐటీఎల్జీ కాయిన్ కూడా మిస్ అవ్వలేదు. వాలెట్ క్రియేట్ చేశారు, అంటే ఇంటర్లింక్ వాలెట్ వచ్చిందండి. అందులో ఫండ్స్ ఉన్నాయి కొంతమందికి, ఆ ఫండ్స్ను కూడా తీసుకుందామని ట్రై చేశారు. కాకపోతే ఈ హ్యాకింగ్ అనేది సక్సెస్ అవ్వలేదు. సిస్టమ్ మీద కంట్రోల్ తెచ్చుకుందామని చూసిన ఇంటర్లింక్ సిస్టమ్ అనేది సద్వినియోగం, దాన్ని ఏం చేశారంటే సమర్థంగా దాన్ని ఎదుర్కొందనమాట. సో ఇది ఒక గుడ్ న్యూస్ అనమాట. అండ్ చాలామంది యూజర్స్ అడిగేది ఏంటంటే HCS స్కోర్ అని ఒకటి ఉందండి. ఇప్పుడు మనం మైనింగ్ చేస్తూ ఉంటాం, పై కాయిన్లో కొన్ని కాయిన్స్ మైనింగ్ చేస్తాం, వాళ్ళు కేవైసీ వెరిఫికేషన్ తర్వాత స్టెప్ బై స్టెప్ కాయిన్స్ అనేది రిలీజ్ చేశారు. ఇంటర్లింక్లో కూడా మనం కాయిన్స్ మైనింగ్ చేస్తున్నాం. మరి ఈ మైనింగ్ చేసిన తర్వాత ఇంటర్లింక్ కాయిన్స్ వాలెట్లోకి రావాలి, అప్పుడు మైన్ చేసినాయి. మరి ఈ మైన్ చేసిన వాలెట్లోకి రావాలంటే వెరిఫైడ్ ఐటీఎల్జీ అనేది కావాలన్నారు. ఈ వెరిఫైడ్ ఐటీఎల్జీ ఎక్కువ ఉండాలంటే HCS స్కోర్ అని ఇంప్రూవ్ చేసుకోవాలన్నమాట. మరి ఈ HCS స్కోర్ ఎలా ఇంప్రూవ్ అయింది? డైలీ 6 times మైనింగ్ చేయాలండి. ఎవ్రీ 4 hours మైనింగ్ అనేది వస్తుంది అనమాట. డైలీ 6 times మైనింగ్ చేయాలి. దాని తర్వాత కొన్ని స్పిన్ గేమ్స్ ఉన్నాయండి, అంటే అది మనం ఏం అమౌంట్ పెట్టక్కర్లేదు, జస్ట్ ఐటీఎల్జీ టోకెన్సే దానికి ఆల్రెడీ మనం మైన్ చేసిన ఐటీఎల్జీ టోకెన్స్ అనమాట. కొంచెం స్పిన్ గేమ్స్లో అడ్వర్టైజ్మెంట్స్ అని ఉంటుంది, డిస్కౌంట్ అని ఉంటుంది, అక్కడ క్లిక్ చేసి అడ్వర్టైజ్మెంట్స్ చూడడం వల్ల ఈ యొక్క HCS స్కోర్ అనేది పెరిగింది. అలానే వీళ్ళ ఎకోసిస్టంలో ఇప్పుడు యాప్ స్టోర్ ఉంది కదండి, ఐఓఎస్కి యాప్ స్టోర్ ఎలానో వీళ్ళకి కూడా ఒక యాప్ స్టోర్ ఉంది. ఈ యాప్ స్టోర్లో కొన్ని మొబైల్ యాప్స్ ఉన్నాయి, అంటే కొన్ని గేమ్స్ ఉన్నాయి అన్నమాట. సంథింగ్ లైక్ ఫ్రూట్ నింజా అని, ఫ్రూట్ కట్టర్ అని, అండ్ ఇంకొన్ని మంచి గేమ్స్ ఉన్నాయి. ఈ గేమ్స్ను ఆడేటప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి, అవి చూడడం వల్ల కూడా HCS స్కోర్ అనేది ఇంప్రూవ్ అయ్యిద్ది అనమాట. ఇంకా అసలు ఇంకొంచెం ఫాస్ట్గా HCS స్కోర్ ఇంప్రూవ్ అవ్వాలంటే అక్కడ వాలెట్ క్రియేట్ చేసిన తర్వాత కొంచెం చిన్న అమౌంట్స్లో ట్రేడింగ్ చేయడం వల్ల ట్రాన్సాక్షన్స్ని బట్టి ఆ యొక్క HCS స్కోర్ అనేది ఇంప్రూవ్ అయింది. ఎంత HCS స్కోర్ అయితే ఉందో ఆటోమేటిక్గా అన్ని వెరిఫైడ్ ఐటీఎల్జీ వస్తుంది అనమాట. సార్ మాకు ట్రేడింగ్ అలవాట్లేదు, మాకు అంటే మేము సిస్టంలో ఫ్రీగా సంపాదించుకుందాం అనుకుంటుంటే ఇంకా ట్రేడింగ్ ఉద్యోగులకు వెళ్లకుండా
ఇవన్నీ చేసుకోవచ్చు. మైనింగ్ 6 times చేసుకోవడం వల్ల సెక్యూరిటీ గ్రూప్ అని ఒకటి ఉంటుంది. అది ఒక్కొక్కరు ఒక 5-6 గ్రూపులు క్రియేట్ చేసుకుని వాళ్ళ ఫ్రెండ్స్తో గ్రూప్ మైనింగ్ చేయడం ద్వారా అండ్ చిన్న చిన్న గేమ్స్ ప్లే చేయడం వల్ల అండ్ స్పిన్ గేమ్ అని ఉంటుంది, అక్కడ అడ్వర్టైజ్మెంట్స్ చూడడం వల్ల అంటే మనం ఏం పెట్టుబడి పెట్టకుండా కూడా హెచ్సిఎస్ స్కోర్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఓవర్ ద టైం ఇంప్రూవ్ అయ్యింది, ఒకేసారి కాదు. కొంచెం స్పీడ్గా ఇంప్రూవ్ అవ్వాలంటే ప్రొఫెషనల్ కొంతమంది ట్రేడింగ్ చేసే వాళ్ళు ఉంటారు, వేరే వాలెట్స్ ఆల్రెడీ వాడుతున్నారు. ఆ వాలెట్స్ వాడే బదులు ఇంటర్లింక్ వాలెట్ వాడితే ఫ్యూచర్స్ అని కూడా ఉంటుంది. అక్కడ నుంచి కూడా హెచ్సిఎస్ స్కోర్ ఇంప్రూవ్ చేసుకొని ఈ వెరిఫైడ్ చేసుకోవచ్చు అనమాట. కొంచెం ఇది ఎప్పుడైతే ఈ అప్డేట్ వచ్చిందో కమ్యూనిటీ కొంచెం ఇది వెనక్కి వెళ్ళిపోయింది, అంటే ఒక నెగిటివ్గా వెళ్ళిపోయారు. మళ్ళీ ఓవర్ ద పీరియడ్ ఏమైందంటే ఇది ఎందుకంటే చాలామంది ఇందులో పొజిషన్ ఉంటాయి కదా మేడం, రియల్ హ్యూమన్స్ కాకుండా నార్మల్ బాట్స్ కూడా వచ్చినాయి అనమాట. ఆ వాళ్ళు రియల్ యాక్టివిటీ చేస్తేనే వీళ్ళకి ఐటీఎల్జీ కాయిన్స్ వాళ్ళకి ఇద్దామని. సో ఇవన్నీ సిస్టాన్ని మెరుగుపరిచేందుకు పై కాయిన్ ప్రైస్ డంప్ అయింది యాక్చువల్గా లాంచ్ అయిన తర్వాత. అదే ప్రైస్ కనుక అలానే మెయింటైన్ చేస్తుంటే ఇంకెక్కువ గ్రోత్ ఉండేది. వీళ్ళు కూడా ఏమంటున్నారంటే మేము డంప్ అవ్వకుండా ప్రైస్ కొంచెం మంచిగా వాల్యూ మెయింటైన్ చేయాలని ఇవన్నీ తెస్తున్నాము. లాంగ్ రన్లో ఈ బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి, షార్ట్ టర్మ్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి, అవన్నీ తప్పదు అని ఇంటర్లింక్ గురించి ఇలాంటి అప్డేట్స్ అన్నీ గత వారం రోజుల నుంచి వస్తున్నాయండి. అండ్ ఫ్యూచర్లో కూడా ఇంకా చాలా బిగ్ న్యూస్లు ఉన్నాయి, అవన్నీ మాకు అంటే ఇన్ఫర్మేషన్ వచ్చింది, అవి అఫీషియల్ అయినప్పుడు వాటి గురించి కూడా రివీల్ చేయడం జరిగింది. ఇంకా దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ కావాలి అన్న ఎలా అప్రోచ్ అవ్వాలి అండి మిమ్మల్ని? కింద వాట్సాప్ ఛానల్ ఉంటుంది మేడం, అక్కడ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయితే ప్లే స్టోర్ లింక్ కానీ దీని ఇన్విటేషన్ కోడ్, ఎవరైనా ఈ ఇంటర్లింక్ గురించి తెలుసుకోవాలంటే వాళ్ళ ఫ్రెండ్ ఇన్విటేషన్ కోడ్ వాడుకోవచ్చు. సార్ మాకు అసలు కొత్త సార్ ఇంటర్లింక్ అనేది మేము మొబైల్లో వాడుకోవాలంటే ప్లే స్టోర్లో ఇంటర్లింక్ యాప్ అని ఉంటుందండి. ఇక్కడ హోమ్ పేజీలో ఈ ఇంటర్లింక్ ప్లే స్టోర్ నుంచి యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని అక్కడ ఇన్విటేషన్ కోడ్ 1231785 ఇవ్వడం వల్ల 1000 కాయిన్స్ అనేది ఫ్రీగా వాళ్ళ గిఫ్ట్ కింద వస్తాయి అన్నమాట. అలానే వాలెట్ క్రియేట్ చేసుకుని అక్కడ నుంచి ట్రేడింగ్ చేసినా కొంచెం రెఫరల్స్ నుంచి కూడా కమిషన్లు వస్తాయి. బట్ అది ఎవరి ఇష్టమో అది వాళ్ళు ఫ్రీగా చేసుకునే వాళ్ళు ఈ కోడ్ వాడుకొని 1231785 ఒక 1000 కాయిన్స్ అయితే ఇంటర్లింక్ కాయిన్స్ సంపాదించుకోవచ్చండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శిరీష గారు.